దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఇంకా కన్నీళ్లు విడుస్తూ ఉన్నావా? నువ్వు కోల్పోయిన దాన్ని బట్టి ఇంకా నీ హృదయంలో బాధపడుతూ ఉన్నావా? ఇక నా పరిస్థితి మారదులే, ఇంక నా పరిస్థితి ఇంతే అని అనుకుంటూ ఉన్నావా? మనుషులు తీసుకున్న దాన్ని దేవుడు నీకు తిరిగి ఇప్పించగల దేవుడు. నువ్వు కోల్పోయిన సంవత్సరాల ఆశీర్వాదంలో దేవుడు తిరిగి మరలా నీకు అనుగ్రహించగలడు. ఈరోజు నువ్వు ఏ కన్నీళ్లతో ఉన్నావో ఆ కన్నీటిని దేవుడు ఆనందంగా, నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగానే మార్చబోతూ ఉన్నారు. ఏది నువ్వు కోల్పోయినప్పటికీ కూడా దేవుడు తిరిగి ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటే నిరాశతో ఉన్నప్పుడు కాదు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. నా పరిస్థితి మారదులే అని అనుకోకు, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. నువ్వు ఎక్కడ తగ్గిపోయానో అని అనుకుంటున్నావు, ఏ పరిస్థితిలో పడిపోయానో అని అనుకుంటున్నావో అక్కడే దేవుడు నిన్ను రెట్టింపు మేలు చేత మరలా నిలవబెట్టబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము. బంధకముల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నిరీక్షణ గలవారులారా, రెండింతలుగా మీకు మేలు చేసేదను. ఆమేన్. దేవుడు ఏమంటారండి? రెండింతలుగా మేలు చేస్తాను అని. ఎప్పుడు? నిరీక్షణ ఉన్నప్పుడు. అందుకే ఎవరైతే నిరీక్షణ కలిగి దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో, కనిపెడుతున్నారో వారిని దేవుడు పిలుస్తా ఉన్నారు. నిరీక్షణ గలవారులారా, నా యొద్దకు రండి, నేను మీకు రెట్టింపు మేలుని చేస్తాను అని దేవుడే సెలవిస్తాడు. ఏ విషయంలో ఏది నువ్వు కోల్పోయావో దాన్ని దేవుడు నీకు తిరిగి రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. మనుషులు నీ వద్ద నుంచి ఏది తీసుకున్నారో దాన్ని దేవుడు నీకు తిరిగి రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. ఏ విషయంలో నీకు అన్యాయం జరిగిందో దాన్ని దేవుడు తిరిగి నీకు రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. ఈరోజు నువ్వు ఏది కోల్పోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దాన్ని దేవుడు నీకు తిరిగి రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. నువ్వు కోల్పోయిన సమాధానము కానీ, సమృద్ధి కానీ, ఆరోగ్యము కానీ, ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, నువ్వు ఏది కోల్పోయావో దాన్ని దేవుడు నీకు తిరిగి రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. కాబట్టి నిరీక్షణ ఉన్నప్పుడేంటిది మనం అంతేగాని మన పరిస్థితిని చూసుకుని మనుషులన్న మాటలను బట్టి, వాళ్ళు మనల్ని మోసం చేసిన విధానాన్ని బట్టి ఇంక ఇది నా జీవితంలో జరగదులేని నిరాశతో ఉన్నప్పుడు కదండి, నిరీక్షణ ఉన్నప్పుడు నా దేవుడు తప్పక నా జీవితంలో కార్యము చేస్తారు అన్న నిరీక్షణ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో మనము కోల్పోయిన దానికన్నా రెండింతలుగానైనా మనకి తిరిగి అనుగ్రహించబోతున్నారు. కాబట్టి దేవుడు మన జీవితంలో రెండింతల మేలులు చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లేఖిగా ఉంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించినగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందునూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.